హలో ఫ్రెండ్స్, శ్రీరామనవమి కదండి. శ్రీరామనవమి గురించి తెలుసుకుందాము. రామాయణం అంటే రాముడు చూపిన మార్గము అని అర్థము, రాముడు నడిచిన మార్గము అని అర్థము. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని పురాణాలు చెబుతున్నాయి. రావణ సంహారం కోసమే ఆయన రాముడిగా జన్మించాడని స్పష్టం చేస్తున్నాయి. రాముడిగా మానవ రూపములో జన్మించిన నారాయణుడు శ్రీరాముడు ఒక మానవుడిగానే అనేక కష్టాలు అనుభవించాడు. నారాయణుడు అయినప్పటికీ మానవుడిగానే తన శక్తి సామర్థ్యాలతో కావలసినవి సాధించుకున్నాడు. మానవుడిగా నడుచుకుంటూనే ఈ లోకానికి ఆదర్శ పురుషుడిగా ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాడు. శ్రీరాముడు మూర్తి భవించిన ధర్మస్వరూపుడు. ధర్మం ఎలా ఉంటుంది అంటే మూర్తిభవించిన శ్రీరాముడిలా ఉంటుంది అని మహర్షులు సెలవిచ్చారు. ఒక తనయుడుగా, భర్తగా, బిడ్డలకు తండ్రిగా, ఒక రాజుకి రాజ్యానికి ప్రభువుగా, ఒక గురువుకి శిష్యుడుగా, సోదరుడిగా, స్నేహితుడిగా మానవుడు ఎలా నడుచుకోవాలో, ఎలా మలుసుకోవాలో రాముడు అనుసరించి చూపించాడు. ఒక మనిషి మాటపై ఎలా నిలబడాలో, అందుకోసము ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎలా ఎదుర్కొని నిలబడాలో ఈ లోకానికి చాటి చెప్పాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి శాంతమూర్తి. క్షమించడము ఆయనకు తెలిసిన మొదటి విద్య. తాను అడవుల పాలు కావడానికి కారణమైన కైకేయిని రాముడు పల్లెత్తు మాట కూడా అనలేదు. సీతాదేవిని అపహరించి తనని అనేక ఇబ్బందులకు గురి చేసిన రావణుని మరోసారి ఆలోచించుకుని రమ్మని చెప్పి గడువు ఇచ్చిన సహనశీలి శ్రీరామచంద్రుడు. రావణుడి సంహారము, విభీషణుడికి పట్టాభిషేకము రాముడి ధర్మనీతికి అర్థం పడతాయి. రాముడు హనుమంతుడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. గుహుదుడు గుండెలను హత్తుకున్నాడు. శబరిని ఆప్యాయంగా హక్కున చేర్చుకున్నాడు. తనని ప్రేమించిన వారి పట్ల రాముడు ఎంతటి కరుణతో కలిగి ఉంటాడో అనడానికి ఇలా ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి. వనవాసం పూర్తయి తిరిగి వచ్చిన తరువాత అతని తల్లి పినతల్లులను రకరకాల పిండి వంటలతో విందులో వడ్డిస్తారు. శబరి తనకి తినిపించిన ఎంగిలి పండ్లలోని రుచి ఎందులోని లేదని రాముడు అనటము భక్తుల పట్ల ఆయనకి ఎంత ప్రేమో మనకి అర్థమవుతుంది. రాముడు ధర్మస్వరూపుడు అయితే సీతమ్మ తల్లి ఆదర్శమూర్తి. ఆమె మసలుకున్న తీరు సమస్త మహిళా లోకానికి ఆదర్శము. అందువల్లనే ఇప్పటికీ రామాలయం లేని ఊరు ఉండదు, రామనామం జపించని చోటు ఉండదు. ధర్మం ఎలా ఉంటుందో, ధర్మాచరణ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకోసమే రామాయణం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వినాలి. ఇక రాముడు జననం గురించి తెలుసుకుందాము. సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ధర్మబద్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. దశరథుడికి కౌసల్య, కైకేయి, సుమిత్రలతో వివాహం అవుతుంది. అయితే ఈ ముగ్గురి నుంచి వారసులు లేకపోవడము దశరథుడిని మానసికంగా బాధిస్తూ ఉంటుంది. తన ఆవేదన ఆయన గురువైన వశిష్ఠ మహర్షితో పంచుకుంటాడు. వశిష్ఠ మహర్షి పుత్రకామేష్టి యాగము చేయడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని సెలవిస్తారు. దానికి దశరథుడు అంగీకరిస్తారు. ఆ యాగానికి తగిన సన్నాహాలు మొదలుపెట్టమని తన మంత్రి అయిన సుమంతునికి ఆదేశిస్తాడు. సరియు నదీ తీరంలో పుత్రకామేష్టి యాగము మొదలవుతుంది. ఎంతోమంది వేద పండితులు, మహర్షుల సమక్షంలో దశరథుడు యాగాన్ని పూర్తి చేస్తాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేసిన కారణంగా యజ్ఞపురుషుడు ప్రత్యక్షమవుతాడు.
దైవ సంబంధమైన ఒక పాయస పాత్రను దశరథుడికి అందజేస్తాడు. ఆ పాయసాన్ని సేవించడం వలన ఆయన ముగ్గురు భార్యలు కూడా గర్భవతులు అవుతారని సెలవిస్తాడు యజ్ఞపురుషుడు. మహావీర పరాక్రమవంతులైన బిడ్డలుగా పొందుతారని ఆశీర్వదిస్తాడు. దశరథుడు యజ్ఞపురుషుడికి భక్తిపూర్వకంగా నమస్కరించి ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలు సేవించేలా చేస్తాడు. పుత్రకామేష్టి యాగంలో దొరికిన ఫలితంగా కౌసల్య, కైకేయి, సుమిత్ర ఆ పాయసాన్ని స్వీకరించి గర్భవతులు అవుతారు. కౌసల్యకి శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు. కైకేయికి గర్భాన భరతుడు జన్మిస్తాడు. సుమిత్ర గర్భాన లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. ఇలా దశరథుడికి ముగ్గురు భార్యలకు 4 మగబిడ్డలు కనడంతో అయోధ్యలోని పండుగ వాతావరణం నెలకొంటుంది. దశరథ మహారాజుకి 4 పుత్ర సంతానము కలిగినందుకు ఆ రాజ్యంలో ప్రజలందరూ చాలా ఉత్సాహంగా, ఆనందంగా పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఊరూరా ప్రజలతో సంతోషంగా సంబరాలు జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లు దశరథ మహారాజు చేపిస్తారు. ఆ ఇంట్లోని పండుగ వాతావరణమే అయోధ్య అంతా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో కాలంగా అనుభవిస్తూ వస్తున్న ఆవేదనకి ఔషధము దొరికినట్లుగా ఎంతో కాలంగా అనుభవిస్తూ వస్తున్న ఆవేదనకి ఔషధం దొరికినట్లుగా దశరథ మహారాజు ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. తన ముచ్చట తీర్చడానికి అయోధ్య ప్రజలు ధర్మబద్ధంగా పరిపాలించడానికి తనకు 4 వారసులు ఇచ్చిన భగవంతునికి ఆయన మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. దశరథుడు ఒకవైపున పాలనా సంబంధమైన వ్యవహారాలు చక్కబెడుతూనే మరోవైపున తన పిల్లలతో ఆటపాటలతో ఆనందంగా ఆ ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటాడు. తన పిల్లలతో ఆటలాడుతూ ఆ ఆనందానుభూతుల్ని పొందుతూ ఉంటాడు. వాళ్ళ తప్పటడుగులు వేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇక దశరథుడి సంతోషము అంతా ఇంత కాదు. మనము కూడా సంతోషంగా ఆ రాముడు జన్మించిన లక్ష్మణ భరతుడు జన్మించిన ఘట్టము తెలుసుకుని వారిని చిన్నపిల్లలుగా మనం మనసులో ఊహించుకుని దశరథుడి ఆనందంలో మనము పాలు పంచుకుందాము. మీకు ఈ రామాయణం ఇలాగా అందిందాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.